హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. నిన్నటి రోజు జరిగిన రాజకీయ పరిణామాలను ఇంకా పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది ఏదైతే మరి రుణమాఫీ విషయంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాను, మరి రాజీనామాకు సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించిన హరీష్ రావు నేరుగా గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా లేఖతో వచ్చి దమ్ముంటే రా అని చెప్పి సవాల్ విసిరిన పరిస్థితి. నువ్వు రాకుంటే నీ పిఏతోనో అటెండర్తోనో ఆయన చెలో పంపి మధ్యవర్తుల దగ్గర పెడదామని చెప్పి ఆయన సవాల్ను సీరియస్ గా స్వీకరించిండు. దాంతో మరి రేవంత్ రెడ్డి తోకముడవక తప్పలేదు. ఏదైతే ప్రజలను మభ్యపెట్టి దాని నుంచి లబ్ధి పొందే కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీలు ఏ విధంగానైతే 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మరి వాటిని అమలు చేయలేక చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి రైతుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతకు మరి విరుగుడుగా రుణమాఫీ నేర్చుకున్నది. అందులో భాగంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చెల్లిస్తామని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి మరి ఈ విషయాన్ని సీరియస్ చేస్తేనే ప్రజల్లో చర్చగా ఉంటది. మరి దీన్ని మరి బీఆర్ఎస్ ను ఇరికించాలని చూసి ఆయన నేరుగా ఆగస్టు 15 లోపు నేను మరి రుణమాఫీ చేస్తా, మీకు దమ్మునదా, మీరు రాజీనామా చేస్తారా అని చెప్పిన పరిస్థితి. దాన్ని సీరియస్ గా తీసుకున్నది బీఆర్ఎస్ పార్టీ కూడా. చలో మేము సిద్ధం, నీ రుణమాఫీతో పాటు నువ్వేదైతే 100 రోజులలో మరి అమలు చేస్తా అన్న 6 గ్యారంటీలు ఇంకా అట్లనే మిగిలిపోయినాయి, మరి 6 గ్యారంటీలను కూడా అమలు చేయి, అదేవిధంగా రుణమాఫీని కూడా అమలు చేయి, తాను రాజీనామాకు సిద్ధం, ఉప ఎన్నికల్లో కూడా ఉన్నా అని చెప్పి రిజైన్ చేసి రిజైన్ లెటర్ పట్టుకొచ్చిన పరిస్థితి. మరోవైపు రేవంత్ రెడ్డి మరి ఇక్కడ చిక్కుకున్నాడు. హరీష్ రావు మరి ఏదైతే రేవంత్ రెడ్డి వల విసిరినా అనుకున్నాడు అదే వలలా చిక్కుకున్నాడు మళ్ళీ రేవంత్ రెడ్డి. దాంతో ఆయనకు ఏం చేయాలో మరి పాలుపోని పరిస్థితులలో మేము రుణమాఫీ చేయకపోతే మా ప్రభుత్వం ఎందుకు, మేమెందుకు, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే మేము రుణమాఫీ చేస్తామంటున్నాడు. అంటే ఈ 5 సంవత్సరాలు ఈయన దోసుకోవడానికి వచ్చిండా అని చెప్పి కూడా ప్రజలు ఆలోచనలో పడతారు. ఈ 1 సంవత్సరం కడుపు కట్టుకుని 40,000 కోట్లు నువ్వు మరి రుణమాఫీకి కేటాయించినట్టయితే మరి మిగతా 4 సంవత్సరాల్లో 1,60,000 కోట్లు మరి 4 నెలల 16,60,000 కోట్లు మరి సంపాదించుకోవడానికే వచ్చినవా? అంటే ఇప్పటికే లంకె బిందెలు ఉన్నాయనుకుని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పినావు. ఈరోజు 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు మరి రుణమాఫీ కడతా అని చెప్తున్నావు. రేవంత్ రెడ్డి మాటలు విచిత్రంగా ఉన్నాయి. మరి ఈ విధంగా ఏదైతే రుణమాఫీకే నువ్వు 40,000 కోట్లు చెల్లిస్తాను అంటే తెలంగాణకు సంబంధించి ఆదాయ వనరులు ఎంత సృష్టించినట్టు గత ప్రభుత్వం. కొన్ని విషయాలలో ఆయన నోటికొచ్చినట్టు మాటలు జారి ఆయననే మరి కాంగ్రెస్ ను ఇరుకాటంలో పడేసే పరిస్థితిలో కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి మాటలు. ఏది ఏమైనా కూడా నిన్నటి రోజున హరీష్ రావు గన్ పార్క్ వద్దకు వచ్చి ఈ ఇష్యూను, రాజీనామా ఇష్యూను సీరియస్ చేసిండో ఆ వలలో మరి రేవంత్ రెడ్డి చిక్కుకుపోయిండు. ఈరోజు ఏం చేయలేని పరిస్థితులలో జగ్గారెడ్డి, అదేవిధంగా మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ఎదురుదాడి తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రాజీనామా డ్రామాలు ఎందుకని అసలు రాజీనామా చేయమని సవాల్ చేసింది రేవంత్ రెడ్డి. మళ్ళా సిగ్గులేక రాజీనామాలు ఎందుకు, డ్రామాలు ఎందుకు అని చెప్తున్న పరిస్థితి. ఏదైతే వాళ్ళు మరి ఇక్కడ రాజీనామా విషయంలో చిక్కుకుపోయిందో రేవంత్ రెడ్డి మరి పీకల్లో కూడా కూరుకుపోయినట్టుగా మనం గమనించవచ్చు. ఏదైతే మరి దీన్ని బీఆర్ఎస్ ను రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ నిర్కించి రైతులలో మార్కులు కొట్టేయాలని చూసిన రేవంత్ రెడ్డికి మరి ఇక్కడ హరీష్ రావు ప్రతి సవాలు విసరడం, ఏకంగా రాజీనామా లెటర్ తోటి రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ గొంతులో పచ్చివేలకాయ పడ్డట్టు అయింది. ఖచ్చితంగా రుణమాఫీ అమలు చేయలేరని చెప్పి ప్రజల్లోకి సంకేతం వెళ్ళినట్టుగా అయింది. అదేవిధంగా 6 గ్యారంటీల విషయంలో కూడా వాళ్ళు చిత్తశుద్ధితోటి లేరనే విషయం కూడా ఇక్కడ తేటతెల్లం అవుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక వార్తలను కనుక పరిశీలించినట్టయితే వార్తా కథనాలను తెలంగాణ దినపత్రికకు సంబంధించి నిన్నటి రోజున ఆయన మరి ఏదైతే హరీష్ రావు అక్కడికి వెళ్ళి మాట్లాడిండో దాన్ని మరి కౌంటర్ చేయడానికి మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. గతంలోనూ అమరవీరులపై అవాకులు చెవాకులు, సీఎం మాటలపై మండిపడుతున్న ఉద్యమకారులు, గతంలో యాదిరెడ్డి మరణంపై అనుచిత వ్యాఖ్యలు, అమరవీరుల స్థూపాన్ని నీళ్లతో శుద్ధి చేసిన కాంగ్రెస్, చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ నేతలు స్థూపం దగ్గరకు వెళ్ళాలంటున్న ఉద్యమకారులు. ఏదైతే మరి నిన్న రోజున హరీష్ రావు మరి ప్రతి సవాల్ను స్వీకరించి ఆయన రాజీనామా పత్రంతో పోయిండో కాంగ్రెస్ కు మరి ఇక్కడ చిక్కుకున్నట్టుగా మనం గమనించవచ్చు. ఏదైతే వాళ్ళలో వాళ్ళే చిక్కుకున్నారు. దాంతో మరి దిద్దుబాటు కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ రేవంత్ రెడ్డి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ అమరవీరుల స్థూపం ఏదైతే ఉన్నదో అది మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం అని చెప్పి ఇక్కడ అమరవీరులందరినీ కూడా అవమానించినట్టుగా భావించవచ్చు. దాంతో ఉద్యమకారులందరూ కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు సొంత పార్టీ నేతలు కూడా ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడి కాంగ్రెస్ కు
లబ్ధి చేస్తా ఉన్నాడా, కాంగ్రెస్ నష్టపరిచే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడా, లేదంటే బీజేపీకి మరి బీటీంగా మారి ఈ విధంగా కాంగ్రెస్ ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నాడా అని కూడా మరి వాళ్ళు విస్మయపోతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు అమరవీరుల స్తూపాన్ని మరి మేము శుద్ధి చేస్తామని చెప్పి ఏదో కాంగ్రెసే మొత్తం పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చినట్టు, మరి బ్రిటిష్ల ఏదైతే మన జాతీయ ఉద్యమంలో మరి మనకు స్వాతంత్రం కోసం బ్రిటిష్ మీద పోరాడితే మరి అక్కడ బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చినట్టు ఇక్కడ మనం కాంగ్రెస్ మీద పోరాడితే, సోనియా గాంధీ మీద పోరాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఇక్కడ పోరాడి తెచ్చుకున్నలేదు గొప్పనా, ఇచ్చినోలేదు గొప్పనా? ఇచ్చినోలేదు గొప్ప అంటే మనం ఇప్పటికి కూడా బ్రిటిషర్లకు మరి వాళ్ళకు మొక్కుతూనే ఉండాలి, మాకు స్వాతంత్రం ఇచ్చినామని. అట్లనే తెలంగాణను కూడా ఏదైతే సోనియా గాంధీ మెడలు వంచి తీసుకొచ్చిండు ఈరోజు కేసీఆర్, అదేవిధంగా ఉద్యమకారులు, అదేవిధంగా విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కూడా మరి పోరాడి తీసుకొచ్చారు. ఇలా పోరాడి తీసుకొచ్చిన దోషి ఖచ్చితంగా కాంగ్రెసే. అందుకే 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉంచారు కాంగ్రెస్ ను. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి తన అబద్ధాలతోటి, మోసపూరిత వాగ్దానాలతోటి అధికారంలోకి తీసుకొచ్చిన 3 నెలల్లోనే మరి వాళ్ళ మోసాలన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయినాయి. వాళ్ళ హామీలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయిన పరిస్థితులు మనం గమనించవచ్చు. ఈ పరిస్థితులలో మరి హరీష్ రావు లాంటి ఉద్యమకారుడు తెలంగాణ స్తూపాన్ని ముట్టుకుంటే మైలపడ్డదని ఇలాంటి కాంగ్రెస్ బిచానా నాయకులు ఈ రకంగా పోయి మరి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేద్దామని చెప్పి ఈ విధంగా కాళ్లకు చెప్పులు వేసుకొని మరి అమరవీరులను గౌరవించే పద్ధతి చూడండి. ఇక్కడ వీళ్ళు నీళ్లతోటి అడిగారు, కనీసం ఒక్కరు ఒక బంతి పువ్వో, చామంతి పువ్వో, గులాబీ పువ్వో కూడా పట్టకపోయిన పరిస్థితి లేదు. దానికి తోడు ఏకంగా మరి హరీష్ రావు వేసిన దండను కూడా విసిరి పారేసి కాళ్లతో దండిన పరిస్థితి. ఇది కాంగ్రెస్ కు తెలంగాణ ఉద్యమకారుల మీద, ఉద్యమం మీద ఉన్న మరి వారి చిత్తశుద్ధిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదేమైనా నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే మరి మోసాలతోటి అబద్ధాలు చెప్తాం, మోసాలు చేస్తాం, మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండ్రు, దాన్ని అనవసరంగా సీరియస్ గా తీసుకున్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు సీరియస్ తీసుకున్నారని చెప్పి మదన పడుతున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. ఏదేమైనా రేవంత్ రెడ్డికి మాత్రం మరి ఈ 2 లక్షల రుణమాఫీ అమలు చేయలేడు, మరి 6 గ్యారంటీలు కూడా అమలు చేయలేడు అని చెప్పి నిన్నటి హరీష్ రావు ఉదంతంతో ప్రజలందరికీ కూడా అర్థమైన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే బుకాయించే మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి, రైతులకు మేము రుణమాఫీ చేయకపోతే అధికారంలో ఉండేందుకు అంటున్నాడు, కానీ చేయకపోతే ఇగో నా రాజీనామా, మరి స్పీకర్ ఫార్మాట్ లో లేదంటాడు, ఇంకా 4 రాజీనామా లెటర్లు కూడా అవసరమైతే ఎంపీ దాని మీద సంతకం చేయడానికి కూడా హరీష్ రావు సిద్ధంగా ఉన్నాడు. అది పెద్ద సాకే కాదు. మరి నువ్వు స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చి, ఇగో ఇది స్పీకర్ ఫార్మాట్, గవర్నర్ ఫార్మాట్ లో ఇచ్చి మరి నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అని చెప్పి మరి నువ్వెందుకు పంపలేదు? ఈ రకంగా తోక ముడిచిన రేవంత్ రెడ్డిని మనం ఇక్కడ చూడవచ్చు. నిన్నటి రోజున కేసీఆర్ మహబూబ్ నగర్ లో బస్సు యాత్ర సందర్భంగా మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ 3వ స్థానం, బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. బడేబాయి చోటేబాయి ఒకటే, చోటేబాయికి ఓటేసిన బడేబాయికి వేసినట్టే 2 జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూస్తున్నాయి. బీజేపీ మనకు అక్కడికి రాని చుట్టం. మహబూబ్ నగర్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏదైతే మహబూబ్ నగర్ లో మరి కాంగ్రెస్ ఖచ్చితంగా 3వ స్థానానికే పడిపోతుంది. ఏదైతే రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఖచ్చితంగా మరి నేను ఇక్కడ స్థానం గెలవాలి, నా పీఠం ఇక్కడ స్థానానికి ముడివాడు ఉన్నది, ఇక్కడ నేను ఓడిపోయినట్టయితే నా సొంత పార్టీ నేతలే నా పీఠాన్ని ఊడవిక్కురని చెప్పి ఆయన ముసలి కన్నీళ్లు గారుస్తా ఉన్నారో దాన్ని అంతా కూడా మహబూబ్ నగర్ ప్రజలు నమ్మేట్టుగా లేరు. ఏదైతే మహబూబ్ నగర్ వలసల జిల్లా, పాలమూరు జిల్లా, ఆ వలసలన్నీ కూడా తెలంగాణ ఏర్పాటు తర్వాత మరి కేసీఆర్ తీసుకున్న అద్భుత నిర్ణయాలతోటి ఈరోజు పాలమూరు బిడ్డలు బయటికి కూలీలకు పోయేటోళ్ళు అందరూ కూడా తిరిగి వచ్చి పాలమూరులో వ్యవసాయం చేస్తున్న పరిస్థితి. వాళ్ళు స్వయంగా అనుభవిస్తున్న వాళ్ళనే కేసీఆర్ పాలమూరు జిల్లాకి ఏం చేయలేదని, పాలమూరును నాశనం చేసిందని మరి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అదంతా కూడా ప్రజలు మరి విని భరించేటట్టు లేరు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికే చూస్తా ఉన్నారు. ఏదో సొంత జిల్లా వాసి అని చెప్పి కొడంగల్లో ఆయనకు ఓట్లేస్తే ఇలా అబద్ధాలతోటి సీఎం పీఠం మీద ఎక్కి 10 సంవత్సరాల పాటు తెలంగాణను, బంగారు తెలంగాణను మార్చిన మరి నవ నిర్మాణాన్ని చేపట్టిన కేసీఆర్ ను దూషిస్తున్న విషయాన్ని మరి ప్రజలందరూ కూడా జీర్ణించుకునే పరిస్థితి లేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధమైన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాకు సిద్ధం. గన్పార్క్ దగ్గర రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. రుణమాఫీ వ్యవహారం గన్పార్క్ కు చేరింది. గురువారం రేవంత్ కు సవాల్ చేసిన హరీష్ రావు చెప్పినట్టుగానే గన్పార్క్ కు వచ్చారు. రాజీనామాకు తాను సిద్ధమని చెప్పారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాలేదు. హరీష్ రావు రాకతో శుక్రవారం ఉదయం అమరవీరుల స్తూపం దగ్గర కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు 144 సెక్షన్ పెట్టారు. రైతుల ప్రయోజనాలే ముఖ్యమని హరీష్ రావు చెప్పారు. మరి ఏదైతే స్పీకర్ ఫార్మాట్ లో కూడా నేను రాజీనామాకు సిద్ధం అని చెప్పిన పరిస్థితి, అదేవిధంగా నేను వచ్చిన నువ్వు రా,
లేదంటే నీ పిఏ తోటి పంపి, లేదంటే నీ అటెండర్ తోటి పంపి అని కూడా ఆయన సవాల్ చేసిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ ప్రజాపాలనలో మరి అమరవీరుల స్తూపం దగ్గరికి కూడా ఇక్కడ 144 సెక్షన్ పెట్టిరు పోలీసు వాళ్ళు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా భయపడతా ఉన్నది అంటే ఉద్యమాలకు భయపడతా ఉన్నది. ఉద్యమాల నుంచే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఉద్యమాలకు ఏ రోజు కూడా వెనకాడబోదు. నీ 144 సెక్షన్లు, నీ నిర్బంధాలు ఎవి కూడా బీఆర్ఎస్ ను ఆపలేవనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. సవాలుకు రేవంత్ రెడ్డి సిద్ధమైతే నేను రెడీ. రాజీనామాపై స్పీకర్ కు రాసిన లేఖతో అమరవీరుల స్తూపం దగ్గర హరీష్ రావు, రైతులను మంచి కంటే నాకు పదవి గొప్ప కాదు, రాజీనామాను ఆమోదింపజేసుకుంటా, రుణమాఫీ 6 గ్యారంటీల అమలుకు డిమాండ్. రాజీనామా లేఖతో గన్పార్కు రాని రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్. మరి ఏదైతే స్పీకర్ ఫార్మాట్ లో లేదని చెప్పి తొండి మాటలు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి. స్పీకర్ ఫార్మాట్ లో కాదు, నేను దగ్గరుండి రాజీనామా ఆమోదింపజేసుకుంటా, నేను ఆల్రెడీ ప్రజల్లో ప్రకటించిన, ఇంకా నేనే విధంగా నువ్వు కనుక రుణమాఫీ 6 గ్యారంటీలు ఆగస్టు 15 లోపు హామీ నిలబెట్టుకుంటే నేను ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక హక్కు నాకు ఉన్నది. నేను 30 ఎన్నికల్లో కూడా నిలబడా, దగ్గరుండి చేయించుకుంటా. నీ కుంటి సాకులు మాని నీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇస్తా. కుంటి సాకులు చెప్పకుండా నువ్విచ్చిన హామీకి, నువ్విచ్చిన సవాలుకు నువ్వు మొగనువైతే నిలబడని చెప్పి ఆయన సవాలు విసురుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఇదే విషయంగా మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఈ విషయం మీద స్పందించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, అందుకే హరీష్ రావు సవాల్ను రేవంత్ స్వీకరించలేదు. రేవంత్ రెడ్డి బ్రోకరిజంతో సీఎం అయ్యాడు, ప్రజాభిమానం ఉంటే కామారెడ్డిలో ఎందుకు ఓడిపోతాడు? స్కీముల పైసలను పక్కదారి పట్టిస్తున్నాడు. రేవంత్ కడియంను రాళ్లతో కొట్టొచ్చు. కడియం దగ్గర రేవంత్ పైసలున్నాయి, ఓటుకు 5,000 ఇచ్చైనా గెలవాలని చూస్తున్నారు. రేవంత్ కడియంపై మందకృష్ణ మాదిగ ఫైర్ అని చెప్పి ఏదైతే మరి సవాలు విసిరినవో, నువ్వు విసిరిన సవాలుకు నువ్వే కట్టుబడలేవు. రేవంత్ రెడ్డికి దమ్ము లేదు. కేవలం ఆ సవాలు ద్వారా ప్రజలను నమ్మించడానికి, అదేవిధంగా బీఆర్ఎస్ ను ఇరుకునబెట్టడానికి ప్రయత్నం చేసిండు. మరి ఈ రోజు బీఆర్ఎస్ దాన్ని సీరియస్ గా తీసుకొని రాజీనామాకు సిద్ధపడడంతో ఇక్కడ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టయింది రేవంత్ రెడ్డికి దమ్ము లేదు. ఆయనే బ్రోకరిజం తోటి సీఎం అయినందుకు కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నిజంగానే రేవంత్ రెడ్డికి ప్రజాభిమానం ఉండి మరి ఆయన వైపే ప్రజలు నిలిచినట్టు ఉంటే కామారెడ్డిలో ఎందుకు ఓడిపోతాడు? ఇక్కడ ఏదైతే కామారెడ్డిలో కేసీఆర్ ను తిరస్కరించారో అదే విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తిరస్కరించారు కదా. కేవలం బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటే కాంగ్రెస్ గెలిచింది తప్ప రేవంత్ రెడ్డి పీకింది ఏమి లేదని ఆయన బాహాటంగానే చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చుగా. పోతే ఒక్క ఏడాది దోపిడీ ఆపి రుణమాఫీ చేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఒక్క ఏడాది దోపిడీ ఆపితే రుణమాఫీ చేస్తారట. అంటే మిగతా 4 ఏళ్ళు దోపిడీ చేస్తాడు. మరి లెక్కన ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ అని, అదే విధంగా తెలంగాణ ఏటీఎం గా మారింది. మరి ఏదైతే జాతీయ కాంగ్రెస్ అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయో అది నిజమే అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి ఒప్పుకున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే ఆయన సీఎం పీఠం నిలబెట్టుకోవడం కోసం ఇప్పటికే మరి మొదటి దఫాలో 2,500 కోట్లు సమర్పించిండు. అలా ప్రతి నెల కప్పం కడతాడు. ఢిల్లీకి తానే స్వయంగా తీసుకెళ్లి సూట్ కేసులు అందజేస్తున్నారు అని చెప్పి ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్లు ఏదైతే ఆరోపణలు చేస్తున్నాయో ఆరోపణలు నిజమే అని ఒక ఏడాది దోపిడీ ఆపి రుణమాఫీ చేస్తామని చెప్పినే చెప్తున్న పరిస్థితి. అంటే ఒక ఏడాదికి 40,000 కోట్లు అంటే మరి 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసే అవకాశం ఉన్నదని చెప్పి నేను ఒప్పుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది మరి రేవంత్ రెడ్డి నైజం. నిజంగానే గత ప్రభుత్వం కనుక దోపిడీకి పాల్పడితే మరి విచారణ సంస్థలన్నీ ఈయన చేతుల్లోనే ఉన్నాయి. మరి అవి చేయాల్సింది పోయి నోటికొచ్చినట్టు మాట్లాడి ఈయన అలా చిక్కుకుంటున్న పరిస్థితిని ఏదైతే బీఆర్ఎస్ కు మరి బలంగా ఉన్న బీఆర్ఎస్, అదేవిధంగా బలమైన నాయకులున్న బీఆర్ఎస్ ముందర కుప్పిగంతులేసి అందులో చిక్కుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే కేసీఆర్ ని తలకాయ తీయమంటావా? మీడియా సమావేశంలో కోమటిరెడ్డి బైర్, హరీష్ రావుకు ప్రొఫార్మా కూడా తెలియదా? 6 గ్యారంటీల్లో 5 అమలు చేశాం, రుణమాఫీ చేయకుంటే ఏ శిక్షకైనా సిద్ధం. ఈయన మరి తుపాకి రావనికి ఎక్కువ, అదే విధంగా గ్యారంటీ చేసే వాళ్ళకు తక్కువ అన్నట్టుంటది ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు. చిన్నోడు కాదు, పెద్దోడు కాదు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ అంటాడు. ఈయన మాట్లాడి ఎవరన్నా పేపర్ మీద రాసిస్తే మాట్లాడతాడా, లేదంటే మరి నోటికి వచ్చింది మాట్లాడతాడో కానీ బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఆయన చూసుకుంటేనే విచిత్రపోయే అవకాశం ఉంటది. ఈయన మాటలకు విలువ లేదు. ఈయన కూడా ఒకప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేసిండు. మరి ఈయన మంత్రి పదవికి రాజీనామా చేస్తే అక్కడ ఎందుకు యాక్సెప్ట్ కాలేదు? ప్రొఫార్మల గురించి మరి కాంగ్రెస్ నాయకులే చెప్పాలి. బీఆర్ఎస్ నాయకులు మరి ఎన్నిసార్లు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు పోయారు, ఎన్నిసార్లు ఆమోదం చేసుకున్నారు. మరి అలాంటి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఇలాంటి రాజీనామా అని చెప్పి తూతూ మంత్రంగా రాజీనామాలు ఇచ్చి మరి చివరి వరకు కూడా మంత్రిగా కొనసాగిన కోమటిరెడ్డి
ఈరోజు ఫార్మాట్ గురించి మాట్లాడుతున్నాడు. ఈయనే ఫార్మాట్ గురించి చెప్తాడు. మరి ఎన్నిసార్లు తెలంగాణ కోసం పోరాటం చేసి ఉప ఎన్నికల్లో పాల్గొన్నారు, రాజీనామాలు చేసి రాజీనామాలు ఆమోదింపజేసుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి నువ్వు ఒక్కసారి మంత్రి పదవికి రాజీనామా చేసి దాన్ని ఆమోదింపజేసుకోలేకపోయిన దద్దమ్మవు. ఈ దద్దమ్మ ఈ రోజు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అంటే మరి దీన్ని హాస్యాస్పదంగా ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. సిరిసిల్లకు సంబంధించి ఏదైతే మరి సాంచాలు ఆగిపోతా ఉన్నాయి, వాళ్ళ ఆర్డర్లు ఆగిపోతా ఉన్నాయి, ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఏదైతే చేయూత కరువైంది. అదేవిధంగా సిరిసిల్ల నేతన్నల ఆకలి రాజ్యం పేరుతో ఇక్కడ ఒక ప్రధానంగా వారి ఆకలి కేకలకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. తిండి లేక చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు, కదిలిస్తే ఒక్కో కుటుంబాన్ని ఒక్కో కథ. న్యూజిలాండ్ తెలుగు తెలంగాణ పరామర్శ, కన్నీరు మున్నరవుతున్న చేనేత కుటుంబాలు. 4 నెలలుగా కూలీ పని లేదని ఆవేదన, కుటుంబ పోషణ భారమై తనువు చాలిస్తున్న నేతన్నలు. పనులు లేక ఇలా అయ్యాడు, మా కుటుంబాల్లో మరొకరు చేసుకోరని నమ్మకం ఏంటి, మాకు వేరే పనులు రావు ఎట్లా సారు, మాకు మగళ్ళు చేసే పనులు లేకపోతే ఆడలు చేసి సాధగలమా, ఇంకోడు కాదని గ్యారంటీ ఏముంది మాకు. సిరిసిల్లలో చేనేత కుటుంబానికి చెందిన ఓ ఆడపడుచు ఆవేదన, తమ కుటుంబ సభ్యుని కోల్పోయిన ఆడబిడ్డ కన్నీళ్లు పెడుతున్న దృశ్యం అక్కడ వారందరినీ కలిసివేసింది. ఏదైతే మరి అక్కడ పనులు లేక సాంచాలు నడవక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో వాళ్ళను కదిలిస్తే మరి లోపల మనోవేదన అంతా బయటపడతా ఉన్నది. మా ఆయన కాదు, ఇంకా మిగతా కుటుంబాలు కూడా ఆత్మహత్య చేసుకోవడం గ్యారంటీ అని, మా కుటుంబాలకు మరి భరోసా ఏది, చేయూత ఏది, మాకు ఇచ్చే పనులు అప్పచెప్తే మేము ఆ పనులు చేసుకొని బతుకుతాం కదా, మాకు వచ్చే ఆర్డర్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకున్న విషయాలను కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే దక్కన్ క్రానికల్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఆ డక్కన్ క్రానికల్ ఎడిటర్ నిన్న కాంగ్రెస్ తరఫున పాఠాలు చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. జర్నలిజం ముసుగులో మరి ఏ విధంగా వాళ్ళు ఖచ్చితంగా డైరెక్ట్ కాంగ్రెస్ కు మరి వంత పాడుతా ఉన్నారో, జాతీయ దినపత్రికలు అని చెప్పేటి కూడా ఇక్కడ కాంగ్రెస్ కు అమ్ముడుపోయిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి అదేవిధంగా ఈనాడు పత్రికలతో పాటు ఇలాంటి జాతీయ పత్రికలు కూడా రేవంత్ రెడ్డి కొని వాళ్ళను ఎడిటర్లను దగ్గర పెట్టుకొని వాళ్ళతోటే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. కర్రీ కాంగ్రెస్ వేషాలు, దక్కన్ క్రానికల్ ఎడిటర్ జై రేవంత్ నినాదాలు, రేవంత్ ఇంట్లో సోషల్ మీడియా మీటింగ్, కాంగ్రెస్ కార్యకర్తలకు దక్కన్ క్రానికల్ ఎడిటర్ కర్రీ శ్రీరామ్ పాఠాలు, జై రేవంత్ అంటూ నినాదాలు. నాకు రేవంత్ మీద పార్టీ మీద ప్రేమ ఉంది, 1000 ఏళ్ళు ఉందామనుకున్న కేసీఆర్ ను కథం చేసిన డెక్కన్ క్రానికల్ ఎడిటర్ కర్రీ శ్రీరామ్ వ్యాఖ్యలు. సీఎం అయ్యాక దావోస్ కు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి పత్రిక ఎడిటర్ అని చెప్పుకుంటూ పార్టీకి భజన అని చెప్పి మరి ఏదైతే తాము నిష్పక్షపాతంగా వార్తలు రాస్తామని చెప్పి మరి గొప్పలు చెప్పుకుంటే ఇలాంటి జాతీయ పత్రికలు వాళ్ళు అమ్ముడు పోయిన విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిండ్రు అనేది ఇటువైపు ఒకవైపు మరి ఈనాడు పత్రిక కానీ, అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, అదేవిధంగా దక్కన్ క్రానికల్ కానీ, టీవీ5, మహా న్యూస్ లాంటి మరి మీడియా సంస్థలన్నీ కూడా మరి రేవంత్ రెడ్డి ఇచ్చే మరి విసిరే బిస్కెట్లకు ఆశపడి ఏ విధంగా వార్తలు ప్రచారం చేస్తా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇది పరిస్థితి. ఇక నమస్తే తెలంగాణలోని వార్తలను గమనించినట్టయితే, చోటేబాయ్ దగా, బడేబాయ్ పగ, తెలంగాణను నాశనం చేస్తామంటే యుద్ధమే, రాష్ట్రానికి ఏమీ ఇవ్వని బీజేపీకి ఓటేయద్దు, నా చివరి శ్వాస వరకు సెక్యులర్ గానే ఉంటా, ముస్లింలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది, మహబూబ్ నగర్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్. ఏదైతే మరి చోటేబాయ్ దగా చేస్తాడు, అదేవిధంగా బడేబాయ్ మన మీద పగబట్టిండు, తెలంగాణకు 10 సంవత్సరాలుగా మరి ₹1 కూడా నిధులు విధించలేదు. ఇప్పుడు ఏదైతే మరి తెలంగాణలో అత్యధికంగా ముస్లింలు ఉన్నారు, వాళ్ళను కూడా తాము సమన్యాయం పాటించి వాళ్ళకు ముస్లిం రిజర్వేషన్లు కల్పిస్తే ఆ రిజర్వేషన్లు అన్నిటి కూడా రద్దు చేస్తా అంటున్నాడు. ఖచ్చితంగా నేను చివరి శ్వాస వరకు కూడా సెక్యులర్ గానే ఉంటా, మరోవైపు సెక్యులర్ ని తొలగించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నది. అందులో భాగంగా మీరు కాంగ్రెస్ వైపు కనుక వెళ్ళినట్లయితే అక్కడ బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్ కోటేయడం బీజేపీని గెలిపించడం కోసమే తప్ప మరి కాంగ్రెస్ తోటి ఏం కాదు. అడ్డుకునే ప్రయత్నం చేయదు కాంగ్రెస్. ఖచ్చితంగా పార్లమెంట్ లో పోరాడే దమ్ము లేదు కాంగ్రెస్ నాయకులకు. కాబట్టి బీఆర్ఎస్ ను ఆదరించండి, బీఆర్ఎస్ ను ఆదరిస్తేనే ముస్లింలకు రక్షణ ఉంటుందని చెప్తున్న పరిస్థితి. నరేంద్ర మోదీ 100 నినాదాలు ఇచ్చిండు, ఒక్క నినాదం అన్నా నిజమైందా? డిజిటల్ ఇండియా జరిగిందా? అచ్చేదిని వచ్చిందా? సచ్చేదిని వచ్చిందా? మోదీ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇచ్చిందా? ఆత్మ నిర్భర భారత్ అయిందా? జన్ధన్ యోజనతో ఏమైనా లాభం జరిగిందా? ఫసల్ బీమా ఏ రైతు కన్నా వచ్చిందా? ఎవరికైనా 15 లక్షలు వచ్చాయా? మరి అసలు బీజేపీకి ఓటెందుకు వేయాలని చెప్పి ఏదైతే వాళ్ళు మరి నినాదాలు చేసిరో, ఏవైతే ప్రకటించిందో వాటిలో ఒక్కటన్నా మన తెలంగాణలో అమలైందా అని చెప్పి
మరి ప్రజల నుంచి సమాధానాలు రాబట్టిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక మరోవైపు మరి కేసీఆర్ బయటికి వెళ్ళిన తర్వాత పాలమూరులో కానీ ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథ పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ స్వయంగా ఈ ఫోటోలో చూసి గమనించవచ్చు. ఇసుకేస్తే రాలనంత జనం ఆయన సభలకు మరి ఏ విధంగా హాజరవుతున్నారు. మరి అదే విధంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో మరి ఉత్తమ సీఎంను మేము దూరం చేసుకున్నాం అని చెప్పి ప్రజల లోపల పశ్చాత్తాపం కనబడుతున్నది. అదంతా కూడా రేపు ఎంపీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వైపు ఓటు కనుక మళ్ళినట్టయితే కాంగ్రెస్ బీజేపీలకు మరి సింగిల్ డిజిట్లు రావడం కూడా కష్టంగానే ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సూర్యాపేటలో రైతుల ఆందోళన, కాంటాలు వేయాలని అన్నదాతల ధర్నా, సమస్యల పరిష్కారానికి హమాలీల సమ్మె, వ్యవసాయ మార్కెట్లో నిలిచిన కొనుగోళ్లు. ఏదైతే ఒక దిక్కు కొనుగోళ్లు జరగక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో, సాగునీరు లేక సగం పంట కోల్పోయిన పరిస్థితులలో మరికొన్ని సమస్యలు ఇక్కడ కాంటాలు వేయడం లేదు. మరి హమాలీల సమ్మె జరుగుతుంది, అధికారులు పట్టించుకోవడం లేదు. మరి అదేవిధంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకొని పరిస్థితి ఇక్కడ జరుగుతుందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితిని మనం గమనించవచ్చు. రైతులు మరి చేతికి వచ్చిన ధాన్యాన్ని కూడా అమ్ముకోవడానికి మరి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ అసమర్థ ప్రభుత్వంలో ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని కూడా ప్రజలారా గమనించండి. ఇకపోతే మరో ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య, జనగామ వికారాబాద్ జిల్లాలో ఘటనలు. మరి రోజుకు ఇద్దరు చొప్పున ఖచ్చితంగా తెలంగాణలో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 240 రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు జరిగినాయి. ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో మరి ఇక్కడ ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. మరోవైపు తాగునీరు లేక రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయక రైతు బంధు కూడా ఇయ్యని పరిస్థితులలో మరోవైపు ఇక్కడ రైతు బంధుకు సంబంధించిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదైతే మంత్రి సీతక్క ఉన్నదో, సీతక్కకు మరి రైతుల నుంచి నిరసన సెగ దాకింది. ఆమె సొంత నియోజకవర్గంలో రైతు బంధు ఏమైంది? సీతక్క 3 ఎకరాలకు పడలేదని రైతు ఆగ్రహం, బ్యాంకు లోపం కావచ్చని చెప్పి వెనుదిరిగిన మంత్రి సీతక్క. ఏదైతే ఆమె సొంత నియోజకవర్గంలో మరి ఆమె ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో రైతు బంధు ఏమైందని చెప్పి ప్రజలు నిలదీసిన పరిస్థితిని మనం అక్కడ గమనించవచ్చు. రైతులు మరోవైపు 5 ఎకరాల వరకు పడ్డాయని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ 3 ఎకరాల రైతుకు సమాధానం చెప్పలేక బ్యాంకు లోపం కావచ్చు అని చెప్పి కనీసం ఆ సమస్యను అప్పటికప్పుడు పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేయలేదు. సొంత నియోజకవర్గానికి చెందిన రైతును సమస్య చెప్పుకుంటే దాటవేసే ప్రయత్నం చేశారు. వీళ్ళు ఇంకా ప్రజా దర్బార్ అని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి వాళ్ళ సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తా అంటాను. సొంత నియోజకవర్గంలో ఉన్న రైతు సమస్యను పరిష్కరించని సీతక్క ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తుంది అనేది గమనించాలి. లేకపోతే ఇసుకేసే రాలనంత జనం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మరి బీఆర్ఎస్ కు ఏ విధంగా స్పందన వచ్చిందనే విషయాన్ని కూడా ఈ ఫోటో ద్వారా మనం గమనించవచ్చు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పక్షాన ప్రజలు అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఇది మనం తార్కాణంగా తీసుకోవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 271 నామినేషన్ల తిరస్కరణ, పత్రాలపై కొన్ని చోట్ల సంతకాలు చేయని కొందరు, కాలమ్స్ అసంపూర్తిగా వదిలేసిన ఇంకొందరు, 622 మంది అభ్యర్థులు నామినేషన్లోకి ముగిసిన పరిశీలన, ఉపసంహరణకు 29 గడువు, బీఫామ్ ఇవ్వకపోవడంతో మందా జగన్నాథం నామినేషన్ తిరస్కరణ. ఏదైతే మరి నిన్నటితోటి నామినేషన్ల ఘట్టం ముగిసిందో అందులో మరి 271 నామినేషన్లు 25 తారీఖు మొన్నటితోటి ముగిసింది. నిన్న రోజున స్క్రూటినీ జరిగింది. ఆ స్క్రూటినీలో 271 నామినేషన్లు తిరస్కరిస్తే 622 మంది బరిలో ఉన్నారు. ఇప్పుడు అందులో మందా జగన్నాథం లాంటి నాయకులవి కూడా మరి బీఫామ్ కొట్టుడు అయింది. ఆయన అయితే మరి మందా జగన్నాథం బీఫామ్ ఇవ్వకుండా ఏదైతే నామినేషన్ వేసిండో బీఫామ్ అందకపోవడంతో ఆయనది కొట్టేసిండు. అదేవిధంగా వరంగల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన బాబుమోహన్ నామినేషన్ కూడా కొట్టేసిరు. అనే ఫార్మాట్ లో నింపకపోవడంతో లేకపోతే నిన్న రోజున మహబూబ్ నగర్ సంబంధించిన వార్తను ఇక్కడ చూస్తూ ఊరుకోము యుద్ధమే అనితోటి అనే శీర్షికన సాక్షి ప్రచురించింది. ట్యాంపరింగ్ అసాధ్యం, ఈవీఎంలో అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ కాలేదు, సుప్రీంకోర్టు ధర్మాసనం. మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానం అంటే ఎన్నికల సంస్కరణలు రద్దయినట్లే, దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టువేత. ఏదైతే ప్రతిపక్ష పార్టీలు మరి ఈవీఎంల మీద ఆరోపణలు చేసిన ఆరోపణలన్నిటిని కూడా మరి కోర్టు కొట్టేసింది, ఏదైతే తోసిపడేసింది. ఈవీఎంలలో ట్యాంపరింగ్ అవకాశమే లేదు, మీరు ఇలాంటి ఈవీఎంలను అడ్డం పెట్టి మరి ఎన్నికల సంస్కరణలను మళ్ళీ మొదటికి తీసుకురావద్దు, దానిలో ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదు, వీవీప్యాట్లు అన్నిటిని కూడా లెక్కించాలంటే సాధ్యం కాదు, మీకు ఏదైతే
ఏదైనా విషయంలో మీకు డౌట్ ఉన్నట్టయితే వాటిని ప్రత్యేకంగా లెక్కించుకోవచ్చు. కానీ ప్రతి ఈవీప్యాట్ లెక్క పెడితే ఇక దానికంటే బ్యాలెట్ తోటి ఎన్నికలు నయం కదా. ఏదైతే ట్యాంపరింగ్ జరుగుతున్నాయని చెప్పి మీరు అనుమానాలు వ్యక్తం చేసిరో వాటిని నివృత్తి చేసినాం. ఇక దానికి సంబంధించి మళ్ళీ విచారణ లేవని చెప్పి కొట్టేయడంతో ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్ కు చెంపపెట్టులాగా నిలిచింది. ఈరోజు బీజేపీ ఈవీఎంలను అడ్డం పెట్టుకునే గెలుస్తుందని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అవన్నీ కూడా అబద్ధాలని చెప్పి మరి ఇక్కడ కోర్టు స్పష్టం చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. దాంతో మరి రాహుల్ గాంధీకి చెంపపెట్టుగా మారింది ఈ తీర్పు అనేది మనం గమనించాలి. రేవంత్ సర్కార్ను బీజేపీ కూల్చదు, అదే కూలిపోతే మాకు సంబంధం లేదు. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు, ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తాం కిషన్ రెడ్డి. రేవంత్ సర్కార్ను బీజేపీ కూల్చదు, కానీ మరి దానికి అది కూలిపోతే మాత్రం మాకు సంబంధం లేదంటే మీ మద్దతుతోటి అది నిలబడలేదు. ఇప్పుడు మరి అది కూల్చదంటే మీ 8 మంది ఎమ్మెల్యేలు తప్పుకుంటే కూలది. దానిలో ఉన్న ఏదైతే రేవంత్ రెడ్డినే మీరు లాగేసుకున్నాక కూలుతుంది తప్ప ఏకనాథ్ షిండేలను మీరు ప్రోత్సహించే కూలుతుంది. దానికి చదివే అంటే అందులో నుంచి చీలిన తర్వాత మాకేం సంబంధం అని చెప్పుకోవడానికి ముందే ఈయనే మరి దానికి సిద్ధం చేసి పెట్టుకున్నాడు సమాధానం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లను ఖచ్చితంగా ఎత్తేస్తామని బీజేపీ నినాదంగా పెట్టుకున్నది. ముస్లిం ఓట్ల మీద ఆశలు వదులుకున్నది. ముస్లిం ఓట్లు మాకు అవసరమే లేదు. ఏదైతే అయోధ్యలో రామ మందిరం కట్టినామో ఆ రామ మందిరం ద్వారా మరి హిందువుల ఓట్లన్నింటినీ గంపగుత్తగా వేసుకోవాలంటే ఇటు రామ మందిరాన్ని ఇటు ముస్లిం రిజర్వేషన్ల రద్దును మరి హిందువులకు చూపించి మీకు బీసీలకు రిజర్వేషన్లు పెంచుతాం, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతాం, ముస్లింల మత ప్రాతిపదికన ఏదైతే ఇచ్చిరో రిజర్వేషన్లు తీసేస్తామని చెప్తా ఉన్నారు. దీన్నే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలే కూడా తీసేస్తారని చెప్పి ప్రచారం చేస్తున్న పరిస్థితులలో అవన్నీ ఉత్తమాటలే అని కూడా కొట్టిపడేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే హరీష్ రావు రాజీనామా సిద్ధంగా ఉంచుకో, 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతాం, ఒకేడాది కడుపు కట్టుంటే చాలు, బ్యాంకులకు ఎడమ చేత్తో ఎత్తేస్తాం, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయి, వాటిని సోషల్ మీడియా వారిని తిప్పుకొట్టాలని చెప్పి ఏదైతే హరీష్ రావు రాజీనామా సిద్ధంగా ఉంచుకో అని మళ్ళీ చెప్తున్న పరిస్థితి. ఆయన ఒకవైపు ఆల్రెడీ రాజీనామా లేఖ రాసుకొని మరి గన్ పార్క్ వద్దకు వస్తే ఈయన తోక ముడిచిండు. మళ్ళీ ఏదైతే మేకపోతు గాంభీర్యంతో మళ్ళీ ఎదురుదాడి చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ తోక ముడిచిండు అనే విషయం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ అర్థమైపోయింది. మరోవైపు 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే మరి రుణమాఫీ చేస్తాడట. ఈ విధంగా 5 సంవత్సరాలు కూడా కడుపు కట్టుకొని మరి ఏమేమి అమలు చేస్తాడో కూడా ప్రజలకు వెల్లడించాలి. ఇప్పటికే 6 గ్యారంటీలలో మరి ప్రధాన హామీలన్నీ అటనేమైనాయి. మరి ఇంత 1 సంవత్సరంలో 40,000 కోట్లు మరి నువ్వు ఓన్లీ కడుపు కట్టుకుంటూనే 40,000 కోట్లుంటే మరి రాష్ట్ర ఆదాయాన్ని అంతా కలిపి మరి ఏదైతే పెన్షనర్లకు 4,000 ఇస్తానవో ఎందుకు ఇస్తలేవు, మహాలక్ష్మి ద్వారా 2,500 ఇస్తానవో ఎందుకు ఇయ్యలేదు, అదేవిధంగా ఉద్యమకారులకు పెన్షన్ 25,000 ఇస్తానవు ఎందుకు ఇయ్యలేదు, ఇందిరమ్మ ఇళ్లకు స్థలం ఇస్తానవు ఎందుకు ఇయ్యలేదు, ఇవన్నీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజీనామా సిద్ధంగా ఉంచుకో అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తే రాజీనామాతో వచ్చా రేవంత్ నువ్వెక్కడా అని చెప్పి హరీష్ రావు అడుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక మరోవైపు రాహుల్ గాంధీ ఇక్కడ శిల్పి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. భయంతో మోదీ వణుకుతున్నారు, స్టేజ్ పైనే కన్నీళ్లు కూడా పెడతారేమో. ప్రధానిపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ రద్దు, జీఎస్టీలో మార్పులు చేస్తామని హామీ. నువ్వు అధికారంలోకి వచ్చిన రోజు అవి రద్దయిన రోజు మరి ఏదైతే నీ మాటలను నమ్మడానికి కానీ మరి ఏకంగా మోదీనే కన్నీళ్లు పెడతాను, భయంతో వణికిపోతున్నానని చెప్తా ఉన్నారు. దేశంలో ఎక్కడ అడిగినా కూడా రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిగా మరి ఏ ఒక్కరు కూడా చెప్పని పరిస్థితి. దానికి తోడు ఇండియా కూటమే రాహుల్ గాంధీని ప్రధాన అభ్యర్థిగా ఇప్పటి వరకు ప్రకటించిన పరిస్థితి. మరోవైపు బీజేపీ 3వసారి మోదీనే ప్రధాని అని చెప్పి దూసుకుపోతున్న పరిస్థితులలో పాపం రాహుల్ గాంధీ చెంబులు పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మరి ఈయన పెట్టే కన్నీళ్లను కింద పడకుండా చెంబులలో నింపుకోవడానికే మరి పట్టుకొని తిరుగుతున్నా తెలియదు. మరోవైపు మేకపోతు గాంభీర్యాలతోటి ఈ విధంగా మరి ఎదురు పార్టీల మీద వ్యాఖ్యలు చేసి పక్కకు పోయి వీళ్ళే ఏడుస్తున్నాయి కూడా మనం గమనించవచ్చు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్ర, పట్టు పెంచుకునేందుకు ఏకమైన బీజేపీ కాంగ్రెస్, చోటేబాయ్ బడేబాయ్, ఎవరికి ఓటేసినా మీటర్లే, ప్రతి స్కీమ్ లో మోసం దాకా చూస్తూ ఊరుకోను, మహబూబ్ నగర్ రోడ్ షోలో కేసీఆర్ వ్యాఖ్యలు అని చెప్పి మరి ఏదైతే ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు కూడా ఏకమవుతున్నాయి. మన ఇద్దరం కలిసి ముందు బీఆర్ఎస్ ను మరి చంపేద్దాం, తర్వాత మనం ఊళ్ళూళ్ళు పంచుకుందాం అన్నట్టుగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఈసారి 2 పార్టీలకు, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రజెంట్ మరి మోసపూరిత హామీలతోటి మరి అధికారంలోకి వచ్చి హామీలన్నింటినీ విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ప్రభుత్వాలకు కూడా
మరి బుద్ధి చెప్పడానికి ఎంపీ ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. నిన్నటి రోజున ఈటల రాజేందర్, అదేవిధంగా మరి మాజీ మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా మరి నిన్న కార్యక్రమంలో, వివాహ కార్యక్రమంలో కలిసి ఇద్దరు కూడా ఆలింగనం చేసుకున్న ప్రధాన ఫోటోను ఇక్కడ ప్రచురించింది. అన్నా నువ్వే గెలుస్తున్నావు, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటలతో బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి అని చెప్పి వాళ్ళిద్దరు కలిసిన ఫోటోను పెట్టి మరి ఆంధ్రజ్యోతి పత్రిక తన సొంత పైత్యాన్ని వార్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఇదిగో నా రాజీనామా, రుణమాఫీ గ్యారంటీలు ఆగస్టు 15 లోపు అమలు అయితే ఆమోదించండి, రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు, ఆగస్టు 15 లోపు చేసి తీరుతాం. మరి సవాలు విసిరి వెనక్కి పోవడెందుకు? ఇది కూడా రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. నిజంగానే నువ్వు ఆగస్టు 15 లోపు కనుక రుణమాఫీ అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలు ఎలాగో 100 రోజుల్లో అమలు చేయలేదు, కనీసం ఆగస్టు 15 లోపు వరకైనా 6 గ్యారంటీలే అమలు చేయమంటాడు. ఈయన నిన్ను ప్రత్యేకంగా గొంతమ్మ కోరికలు ఏం కోరతలేడు, లేదంటే నీ 420 హామీలను అమలు చేయమని చెప్పి మరి ఎక్కడ లేని వింత షరతులు ఏం పెడతలేడు. నువ్వు 100 రోజులలో అమలు చేస్తా అన్న 6 గ్యారంటీలను ఆగస్టు 15 లోపు చేయమంటున్నాడు. మరి రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తా అని చెప్పి నువ్వే చెప్పినావు. ఈ రెండింటికి నీకు ఆమోదయోగ్యం అయితే నీ రాజీనామా కూడా మరి గవర్నర్ ఫార్మాట్లో నేను స్పీకర్ ఫార్మాట్లో ఇస్తా, ఉప ఎన్నికల్లో కూడా నిలబడని చెప్తున్న పరిస్థితి. మరోవైపు తోక ముడిచిన రేవంత్ రెడ్డి మరి పొంతం లేని మాటలు మాట్లాడుతున్నాడు. రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకని, మరి అధికారం ఈ 6 గ్యారంటీలు అమలు చేయకపోతే అధికారం ఎందుకు, మరి రాజీనామా ఎందుకు చేస్తలేవు 100 రోజులలో? మరి నువ్వు ఏదైతే అమలు చేయలేదో 6 గ్యారంటీలు సంతకాలు పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి మరి చేయనప్పుడు నిన్ను ఇంకా నమ్మే పరిస్థితి లేదనే ఈరోజు దేవుళ్ళ మీద ఒట్లేసుకొని తిరుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పి కేసీఆర్ పిలుపునిస్తే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం అని చెప్పి ఇక్కడ కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. రిజర్వేషన్లపై పబ్బం గడుపుకోవాలని పార్టీ చూస్తుంది. 6 గ్యారంటీల మీద ఛార్జ్ షీట్ రిలీజ్ చేయాలి, పదవిపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నాడని చెప్తున్న పరిస్థితి. మరి పదవి మీద ఆందోళన చెందుతున్నాడు అని అంటే మీరు ఆయనకు ఓటుకు నోటు కేసులో మరి ఈడీని ఉసిగొలిపి ఆయనను ఖచ్చితంగా జైల్లో పెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా రేవంత్ రెడ్డి తెలిసినాయి. మరి అలాంటప్పుడు ఆయన పదవి మీద ఖచ్చితంగా ఆందోళన చెందక తప్పని పరిస్థితుల్నే ఉన్నాడు ఆయన. మరి ఏదైతే ఛార్జ్ షీటు మరి బీజేపీ మీద ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిండో అదేవిధంగా 6 గ్యారంటీల మీద చేయాలంటున్నాడు. ఆయన మీ మీద ఛార్జ్ షీట్ చేసిండు, నువ్వు 6 గ్యారంటీల మీద రిలీజ్ చేయి. 6 గ్యారంటీలల్లో ఇప్పటికి ఏమేమి అమలైనాయి, ఏమేమి అమలు కాలేదని ప్రజలకు పూసగుచ్చినట్టు వివరించాల్సిన కిషన్ రెడ్డి మరి అక్కడ సికింద్రాబాద్ లో వీళ్ళు కుమ్మక్కై రేవంత్ రెడ్డిని విమర్శించడానికి మాత్రం వెనుక ముందు ఆడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే, పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు పరిశీలించినట్టయితే, రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు, చిత్తశుద్ధి ఉంటే కూతురుపై ఒట్టేయాలి, ఎమ్మెల్యే హరీష్ బాబు. ప్రచార రథంపై గోమాస శ్రీనివాసు, రామకృష్ణారెడ్డి, హరీష్ బాబు, ప్రదీప్ కుమార్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లో అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్ రెడ్డి దేవులపై ఓట్లు పెడుతూ ఓట్లు అడుగుతున్నారని సిరిపూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీష్ బాబు విమర్శించారు. ఏదైతే రుణమాఫీ మీద సీఎం హామీని ప్రజలు నమ్మడం లేదని చెప్పి దేవుళ్ళ మీద ఓట్లేస్తున్నాడు, మరి చిత్తశుద్ధి ఉంటే నీ కూతురు మీద ఒట్టేయమని చెప్పి ఆయన అడుగుతున్న పరిస్థితి. మొన్నటి రోజున ఏదైతే మరి కేటీఆర్ నీ భార్యా పిల్లల మీద ఒట్టేయమని చెప్పిండో దాన్నే మరి బీజేపీ ఇక్కడ కొనసాగింపుగా నీ కూతురు మీద ఒట్టేయమని చెప్పి అడుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఇసుక దోపిడీపై ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? బారాస అధికారంలో ఉండగా ఇసుక దోపిడీ చేస్తున్నారంటూ పదే విమర్శించిన మంత్రి శ్రీధర్ బాబు ప్రస్తుతం అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నా ఎందుకు స్పందించడం లేదని జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ ప్రశ్నించారు. గురువారం బారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరపున నామినేషన్ బీఫారం అందజేయడానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చంద్రతో కలిసి ఆయన కలెక్టరేట్కు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బారాస ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను పోలీసులతో భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో టీఎస్ఎండిసి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చామని ప్రస్తుతం పైసా కట్టకుండా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కోరకంటి చందర్ మాట్లాడుతూ భాజపా అభ్యర్థి ఎవరో తెలియదని, కాంగ్రెస్ అభ్యర్థి స్థానికుడు కాదని విమర్శించారు. రామగుండంలో 500 కోట్ల సింగరేణి నిధులతో నిర్మించిన వైద్య కళాశాలలో కార్మికుల క్వార్టర్లను తొలగించి దుకాణ సముదాయాలు నిర్మించాలని ఎమ్మెల్యే మకాన్ సింగ్ చూస్తున్నారని విమర్శించారు. ఏదైతే శ్రీధర్ బాబు మరి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి ఇసుక దోపిడీకి గురైపోతుంది, ఇక్కడ వనరులు దోపిడీకి గురైపోతున్నాయి, ఇక్కడ నుంచి మరి సంపదనంతా దోచుకుపోయి రాష్ట్రంలో ఇతర చోట్ల ఖర్చు పెట్టాలని చూస్తా ఉన్నారని చెప్పి పదే ఆరోపణలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? తాను అధికారంలోకి రాగానే
ఇసుక రీచ్లు అన్ని మూసేయిస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఏకంగా తన అనుచరులతోటే మరి ఇసుక మాఫియాను మరి విస్తరింపజేస్తా ఉన్నాడు. ప్రతి ఏరియా నుంచి కూడా ఇసుక అక్రమ రవాణా అవుతుంది. అక్కడ మొన్న ఖమ్మంపల్లిలో మరి ఇసుక నిల్వలను డంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా ఓడేల్లో మరి లారీలు పట్టుబడ్డ పరిస్థితి. సిరిపురం దగ్గర మరి అక్కడ ట్రాక్టర్లతోటి ఇసుక పోసిన డంపులను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. మరోవైపు అడవి సోమన్పల్లిలో యథేచ్ఛగా రోజుకు 10ల సంఖ్యలో లారీలు మరి తరలి వెళ్తున్నాయి. ఇసుక లారీలు అవన్నీ కూడా కాంగ్రెస్ నాయకులే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మన మలహర్ మండలంలో లారీలు పట్టుబడ్డ పరిస్థితి, అదేవిధంగా కాటారంలో లారీలు పట్టుబడ్డ పరిస్థితి. ఈ విధంగా మరి టీఎస్ఎండిసి ద్వారా కాకుండా కాంగ్రెస్ నాయకులు డంపులుగా వసుకొని లారీల్లో తరలిస్తున్నా కూడా శ్రీధర్ బాబు కిమ్మనడం లేదు. గతంలో మాత్రం ప్రభుత్వం ద్వారా క్వారీల ద్వారా ఇసుక రీచ్ల ద్వారా మరి పోయి ప్రభుత్వ ఆదాయం వస్తే కూడా మరి నానా మాటలు మాట్లాడిన శ్రీధర్ బాబు ఈరోజు ఎందుకు కిమ్మనకుండా ఉన్నాడని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయాన్ని మనం గమనించినట్టయితే బండిని పూటకో మాట, అభివృద్ధి చేతగాక రోజుకో వేషం. 5 ఏళ్లలో ఆయన చేసిందేం లేదు, మత రాజకీయాలు తప్ప ఇంకేం చేయలేదు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మద్దు, మరోసారి మోసపోవద్దు. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే రసమైతో కలిసి రోడ్ షో అని చెప్పి ఏదైతే మరి కరీంనగర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పోటీలో ఉన్నాయో ఇక్కడ ప్రధానంగా బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్యనే పోటీ నడుస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థిని మరి ఇక్కడ వీళ్ళు లెక్కలో కూడా తీసుకుంటున్న పరిస్థితి లేదు. వెల్చల రాజేందర్ రావు ఆయన ఊసే లేదు. ఏదైతే డమ్మీ అభ్యర్థిని పెడతారు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగానే నిజంగానే డమ్మీ అభ్యర్థిని పెట్టినట్టు అక్కడ గమనించవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ కూడా అక్కడ తమకు ప్రధానంగా బీజేపీ తోటే పోటీ. బీఆర్ఎస్ మరి పోటీ పడేది బండి సంజయ్ తోనే. అక్కడ రాజేందర్ రావు మరి బండిని గెలిపించడం కోసం ఆయన డమ్మీ అనే పెట్టారు అన్నట్టుగానే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదైతే రావుకి ఇచ్చి రావుల ఓట్లన్నింటినీ కూడా చీల్చి ఇక్కడ బండికి మేలు చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక నమ్మితే మోసపడతాం, అసెంబ్లీ ఎన్నికల్లో నమ్మి మోసపోయింది చాలు, మళ్ళీ మోసపోవద్దు. తెలంగాణ వ్యతిరేకి సీఎం కావడం దురదృష్టకరం, ప్రశ్నించే గొంతుక కోసం బీఆర్ఎస్ ను గెలిపిద్దాం. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అసెంబ్లీ ఎన్నికల్లో మరి నమ్మి మోసపోయింది నష్టపోయింది చాలు, మళ్ళీ మోసపోవద్దు, నమ్మితే మోసపడతాం అని చెప్పి కూడా ఆయన పిలుపునిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు కమాన్పూర్ మండలంలోని అనే సొంత మరి ఏదైతే ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో జిల్లా పరిషత్ చైర్మన్ జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు కమాన్పూర్ మండలం నుంచి. అక్కడ నిన్న రోజున ప్రచారంలో పాల్గొన్నాడు. మళ్ళీ మోసం చేసే కుట్ర, గ్యారంటీల పేరిట కాంగ్రెస్ ఓట్లు దండుకోవాలని చూస్తున్నది. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ ఫైర్ అని చెప్పి అసెంబ్లీ ఎన్నికలు మొదలు ఎంపీ ఎన్నికల వరకు 6 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ ఓట్లు దండుకోవాలని కుట్రలు చేస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలకు పథకాల ఆశ చూపి మోసం చేసిన చరిత్ర ఆ పార్టీదని విమర్శించారు. నాడు పథకాల పేరిట ఆగం చేసిన వాళ్ళే మళ్ళీ మోసం చేసేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు నమ్మవద్దని జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించారు. ఏదైతే మరి ఆడబిడ్డలకు 2500 ఇస్తా అని చెప్పారు. అదేవిధంగా పెన్షనర్లకు మరి 4000 పెన్షన్ చేస్తామన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు. 500 బోనస్ ఇస్తా అన్నారు. రైతు బంధును భరోసాగా మార్చి 15000 ఇస్తా అన్నారు. ఆ 10,000 గతి లేవు. ఇప్పటికి కూడా మరి 5 ఎకరాల వరకు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మరోవైపు సీతక్క సొంత జిల్లాలోనే సొంత నియోజకవర్గంలోనే అక్కడ రైతులు ఆమెను నిలదీసిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఈ విధంగా మోసం చేసింది. మరోసారి మోసం చేయడానికి రేవంత్ రెడ్డి ఒట్లేస్తా ఉన్నాడు. అదేవిధంగా సవాల్ చేసిండు బీఆర్ఎస్ మీద. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజీనామా చేస్తారా అని నిన్న రోజున హరీష్ రావు మన సవాళ్ళు స్వీకరించి గన్ పార్క్ వద్దకు వెళ్తే మళ్ళీ రేవంత్ రెడ్డి తోక ముడిచిండు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రజలారా, రైతులారా, మళ్ళీ మోసం చేయడం కోసం మరి దేవుళ్ళ మీద ఒట్లేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ ఒట్లను నమ్మి మళ్ళోసారి మోసపోతే గోసపడతాం. ఇక ఏ హామీ కూడా అమలు కాదు. ఇప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్తేనే, గట్టిగా బుద్ధి చెప్తేనే కాంగ్రెస్ మరి ఇచ్చిన 6 గ్యారంటీలను కానీ అదేవిధంగా రుణమాఫీని కానీ అమలు చేస్తుంది. వాళ్ళకు ఓట్లేస్తే మాత్రం ఖచ్చితంగా అమలు కావని చెప్పి ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.